పుష్పరాజుని రాజకీయం చుట్టేసిందా? ఎక్కడో మొదలైన అల్లు అర్జున్ కేసు ఇంకెక్కడికో పోతోందా? అసలు ఈ వ్యవహారం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది? ఇవే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. డిసెంబర్ 4న సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగిందనే వీడియోని పోలీసులు విడుదల చేయగా ఈలోపే అల్లు అర్జున్ ఇంట్లోకి కొందరు విద్యార్థి సంఘం నేతలు దూసుకురావడం కలకలం రేపుతోంది. హీరో అల్లు అర్జున్ పై కేసు వ్యవహారం మరింత ముదిరింది. అసెంబ్లీ చివరి రోజున సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం దానికి సమాధానంగానా అన్నట్లు అల్లు అర్జున్ తన వెర్షన్ వినిపించిన తర్వాత ఆదివారం పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. కరీంనగర్ లో డీజీపీ రెస్పాండ్ అవగా సిటీలో పోలీస్ కమిషనర్ మాట్లాడారు. ఇదే సమయంలో ఓయూ జేఏసీ నుంచంటూ కొందరు వ్యక్తులు అల్లు అర్జున్ ఇంటిపై దాడికి ప్రయత్నించారు. మీరు మా ఇంటి బయట జరిగింది అంతా చూశారు మీరు, కానీ ప్రస్తుతం మేము సంయమనం పాటించాల్సిన సమయం. మేము దేనికి రియాక్ట్ అవ్వకూడదు. ప్రస్తుతం అవి చూసి ఇటువంటి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ తో అటు సినిమా ఇండస్ట్రీ ఇటు పొలిటికల్ సర్కిల్స్ మధ్య తెలియకుండానే ఓ గ్యాప్ ఏర్పాటు కాగా అసలు బెనిఫిట్ షోలు కానీ టికెట్ల రేట్లు కానీ పెంచేది లేదని సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి మరోసారి స్పందించారు. అంతేకాదు అల్లు అర్జున్ బాధిత కుటుంబానికి 10 కోట్లు ఇచ్చినా తప్పులేదన్నారు. మనీ కాదు, మనిషి ప్రాణం మైనగా మళ్ళీ వాపసు ఎవరైనా తీసుకొస్తాడా? ఈ ప్రపంచం దేవుడు కాదు కదా, ఎవ్వరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ప్రాణం రాదు. మధ్యలోకి ఆపేసి ఆయన సినిమా చూడకుండా మొత్తం బయటకు వచ్చి ఏం జరిగిందని తెలుసుకొని హాస్పిటల్ పోయి పరామర్శించి ధైర్యం చెప్పి ఇక ముందు ఇలాంటి నేను బెనిఫిట్ షోలకు రానని చెప్పి ఒక ప్రకటన ఇచ్చింది బాగుంటుండే. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈ కేసులో అల్లు అర్జున్ నే నిందించడం తగదు అన్నారు. అల్లు అర్జున్ గారు ఆనాడు ఒక సినీ కథానాయకుడిగా అక్కడికి రావడం జరిగింది. ఆయన ప్రేరేపించింది కాదు. ఆయన A11గా ఉన్నారు. ఆయన చూసుకున్నట్లయితే మిగతా వారిని కాకుండా ఈయన అరెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మా యొక్క అభిప్రాయం. ఇదే సందర్భంలో నటుడు జగపతి బాబు తాను రేవతి కుటుంబాన్ని పరామర్శించినట్లు తెలిపారు. సినిమా ఇండస్ట్రీ వారెవరూ ఈ ఘటనపై స్పందించలేదు అనడం సరికాదన్నారు. నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను. అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో, ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి, ఫాదర్ని, ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది, చూడాలనిపించింది. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను. పాజిటివ్గా ఉంది. హీ మైట్ రికవర్. దేర్ ఇస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్. అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై ఎక్స్టెంట్ సపోర్ట్. పబ్లిసిటీ చేయలేదు కాబట్టి, ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది. అది I just clarified it. ఈ పరిణామాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా జరుగుతూ పోగా ఆదివారం సాయంత్రానికి అల్లు అర్జున్ ఇంటి దగ్గర దాడికి ప్రయత్నించడం విషయాన్ని మరింత జటిలం చేసేలా అనిపిస్తోంది. దీనికి ముందు ప్రెస్ మీట్ పెట్టిన సిటీ కమిషనర్ సివి ఆనంద్ సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగిందో అనే వివరాలతో కూడిన వీడియో ప్రదర్శించారు. ఆ తర్వాత థియేటర్ దగ్గర ఉన్న ఏసీపీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తో మాట్లాడించారు. రేవతి మరణం సంగతి అల్లు అర్జున్ కి తెలుసనే తమ వాదన వినిపించారు. దీంతో అల్లు అర్జున్ డిఫెన్స్ లో పడినట్లు అనిపిస్తున్నా ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు కోర్టు పరిధిలో ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అటు పోలీసులు కానీ అల్లు అర్జున్ కానీ తదుపరి విచారణ సందర్భంగా కోర్టులో వినిపించుకోవాలే కానీ ఇలా పబ్లిక్ చేయడంతో మొత్తం వ్యవహారాన్ని పూర్తిగా ముదిరిపోయేలా చేసింది.